హలో అండి అందరికీ. రీసెంట్గా చైనాలో షాంఘై కోఆపరేషన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ షాంఘై కోఆపరేషన్లో ఉన్న దేశాలు ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఉగ్రవాదంలో కానీ, అలాగే వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ, రక్షణపరమైన విషయాల్లో కానీ ఈ దేశాలు ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో షాంఘై కోఆపరేషన్ దేశాల యొక్క రక్షణ మంత్రులు చైనాలో ఒక పెద్ద సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఈ షాంఘై కోఆపరేషన్లో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా హాజరు కావడం జరిగింది. ఆ సభ్య దేశాల తరపున రక్షణ మంత్రులు అయితే హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మన దేశం తరపున మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరు కావడం జరిగింది. అలాగే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆయన కూడా వాళ్ళ దేశం కూడా షాంఘై కోఆపరేషన్లో ఒక సభ్య దేశంగా ఉంది కాబట్టి పాకిస్తాన్కి సంబంధించిన ఖ్వాజా ఆసిఫ్ అని చెప్పేసి రక్షణ మంత్రి కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత రెండు దేశాల రక్షణ మంత్రులు ఇలా ఒకళ్ళొకరు కలుసుకోవడం అనేది ఇదే మొదటిసారి అనమాట. అందుకోసం అంత ప్రాధాన్యత అనేది ఏర్పడిందనమాట. అయితే ఈ సందర్భంగా మన రక్షణ మంత్రి చైనాలో అడుగుపెట్టి ఒక రకంగా ఏంటంటే చైనాని అలాగే పాకిస్తాన్ని కడిగి పారేశారనమాట. డైరెక్ట్గానే కొన్ని దేశాలు భారతదేశం మీదకి అంటే ఇండైరెక్ట్గా చైనా అలాగే పాకిస్తాన్ భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక సీమాంధ్ర అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఎలాంటి భయం లేకుండా ఆయన చైనాలో ఉన్నాడు, చైనా ఏమనుకుంటుంది, అలాగే పక్కన పాకిస్తాన్ మంత్రి ఉన్నాడు, పాకిస్తాన్ మంత్రి ఏమనుకుంటాడు అని చెప్పేసి ఎలాంటి భయం లేకుండా ఒక రకంగా రాజ్నాథ్ సింగ్ మన యొక్క ధైర్యాన్ని చాలా ధైర్యంగా చెప్పారు. అంటే మన యొక్క భారతదేశం యొక్క స్టాండ్ని ఆ సభ్య దేశాల్లో ఎలాంటి భయం లేకుండా చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. ఒక రకంగా ఆయన మాట్లాడిన మాటలకైతే దేశవ్యాప్తంగా ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది. అలాగే ఎలాంటి మొహమాటం లేకుండా పాకిస్తాన్ని చైనాని వీళ్ళిద్దరూ డైరెక్ట్గానే ఇండియాలో ఎంకరేజ్ చేస్తున్నారు, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఉగ్రవాది ఇలా ఎంకరేజ్ చేస్తే అది మీకే తగులుతుంది, అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది మీకే తగులుతుంది అన్నట్లుగా ఇలా చైనాకి అలాగే పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేస్తే మాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం తెలియండి. ఓకే మరి, థ్యాంక్ యూ.